ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్మించుకోవడానికి మీరు వేసుకునే తగు ఏర్పాట్లకు సహకారం అందిస్తుంది. అందులో ఏమాత్రం ప్రమాణం లేదు వాటి సందర్భంగా చెప్తూ మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఆయా మండల పట్టణ సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ శాఖ సంబంధించి ఇతర లైన్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని మనం శాంతియుతంగా ఈ 9 రోజులు కూడా ఘనంగా స్వామివారికి నివేదన కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమం చేసుకొని నిమజ్జనాన్ని మాత్రం శాంతియుత వాతావరణంలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వంతో ముందుకు పోవాలి. గ్రామ పెద్దలు చెప్పినటువంటి గ్రామ ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీసీలు బహుశా గ్రామాలు లేకున్నప్పుడు కూడా ఆయా గ్రామ పెద్దలు పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్స్లను పోషిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్థలాలు చూసి తీసుకొని నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపి లోక కళ్యాణం జరగడానికి, మన ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి, అందరూ సుభిక్షంతో ఆయుధ దర్శనంతో ఉండడానికి, ఆ స్వామిని వినాయకుడి ఆశీస్సులు అందడానికి, ఎలాంటి తల్లిదండ్రులు చూడమని కోరేటువంటి కార్యక్రమానికి మరి వీటి పాత్రలు కావాలని సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పండుగ అంటేనే బాజా భజంత్రీలు, కోలాటాలు, అది చూసి చెప్పనవలసిన అవసరం అందరూ తెలుసు. కలెక్టర్ గారు విద్యార్థులు కానీ, ఎస్పీ గారు విద్యార్థులు కానీ, మీ విద్యార్థులు కానీ వినాయక పండుగ వచ్చిందంటే అదో ఆనందం, అదో ఉత్సాహం, అందులో పాల్గొనాలని. కాబట్టి నేను ప్రభుత్వ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూనే ఏదైతే బాజా భజంత్రుల మధ్యలో ముందుకు పోయే క్రమంలో ఈ మధ్య సమస్య మనకు సౌండ్ సిస్టంలో డీజేలు రావడం, దానికి సంబంధించుకుని ఈ మధ్యలో కోర్టుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రావడంతో ప్రభుత్వ పక్షాన కొన్ని సందర్భాల్లో నియంత్రణ పెట్టడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల వల్ల అక్కడ నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. వారిని మాకు చెప్పినప్పుడు, మేము పోలీస్ శాఖ చెప్పినప్పుడు కొన్ని ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ బాజా భజంతులు ఉండాల్సిందే, కులాలు ఉండాల్సిందే, అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం తీసుకోవాల్సిందే. దానికి తగ్గట్టుగా శబ్ద కాలుష్యాన్ని మరింత పెంపొందించకుండా ఏది కోర్టు చెప్పిన దాన్ని పాటిస్తూ నేను ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. 2 సౌండ్ బాక్సులను తప్పనిసరిగా ప్రతి వినాయక వారు కూడా 2 బాక్సులకు పరిమితమైతే బాగుంటుంది. 2 బాక్సులతో మళ్ళీ అదనంగా యాంప్లిఫైర్లు ఈ మధ్యలో కొత్తగా వచ్చి బాగా వాటిని ఏమంటారు